దక్షయజ్ఞంలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక సతీదేవి అగ్నిలో దూకి ప్రాణార్పణ చేసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శివుడు యజ్ఞశాలను ధ్వంసం చేసి కైలాసానికి వెళ్ళాడు. ఒకనాడు తారకాసురుడనే రాక్షసుడు తనకు భార్యావియోగంతో బాధపడుతున్న శివుడికి సంతానం కలిగే అవకాశం లేదు గనుక ఆయన కుమారుడి చేతిలో తప్ప ఇతరుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందాడు. తరువాతి కాలంలో సతీదేవి పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను భర్తగా పొందింది. వరగర్వంతో తారకాసురుడు అనేక అకృత్యాలకు పాల్పడ్డాడు. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుణ్ణి జయించగా భయంతో దిక్కుతోచని దేవతలు బ్రహ్మదేవుని సలహాపై శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ మన్మధుడిని పంపగా పరమశివుడి కోపాగ్నికి అతను భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన అమిత తేజస్సు వేడిని అగ్నిదేవుడు సైతం భరించలేక దేవతల సలహాపై గంగలో విడిచిపెడతాడు. ఆ శివ తేజస్సును గంగ కూడా తట్టుకోలేక అగ్నిదేవుణ్ణి ప్రార్థించగా కైలాస పర్వతం నుండి ఆ తేజస్సును భూమి మీదకు వదలమని చెప్పాడు. అలా గంగాదేవి ఒక రెల్లుగడ్డి పొదల మధ్య ఆ తేజస్సును విడిచిపెట్టింది. ఆ దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడి 6 బాలురు ఉద్భవించారు. ఒక తటాకంలో తేజోమయంగా వెలుగుతూ ఉన్న వారిని చూసిన కృత్తికలనే 6 నక్షత్ర దేవతలు తమ స్తన్యమిచ్చి ఆకలి తీర్చారు. విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ ఆ బాలలను అక్కున చేర్చుకోగా వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అతడే షణ్ముఖుడిగా పిలువబడే సుబ్రహ్మణ్యుడు.